అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామంటున్నారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తో పాటుగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఒక స్పెషల్ ఫోకస్ చేపట్టారు. హైదరాబాద్ లో 3 గంటల పాటు రాంగ్ సైడ్ అలాగే అపోజిషన్ సైడ్ లో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో రూల్స్ బ్రేక్ చేస్తున్నారో వారిని పట్టుకొని అలాగే కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ గారితో మాట్లాడుతూ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ చాలా లోడ్ పెరుగుతుంది, విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం పడుతుంది. సో ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా ఎలాంటి వ్యూహాలతో మీరు ముందుకు వస్తున్నారు? సో ఎవ్రీ ఇయర్ వెహికల్ డెన్సిటీ చాలా పెరుగుతుంది. అట్లనే దానికి మనకు తగ్గంగా రోడ్ కెపాసిటీ, అట్లనే మన సిగ్నలింగ్ సిస్టమ్స్, మన ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా దానికి తగ్గంగా మనము ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. మన సిగ్నలింగ్ సిస్టంలో ఎఫిషియన్సీ పెంచుకుంటున్నాము. మ్యాక్సిమం ఎఫిషియెంట్గా ఆల్మోస్ట్ మొత్తం క్యారియేజ్ వే, హైదరాబాద్లో ఉన్న మొత్తం క్యారియేజ్ వేని మనం యూజ్ చేసుకోవాలి అని మన ఏముంది. ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చాలా టైము బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద వెహికల్ డ్రైవర్స్ ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది. రోడ్ మీద పార్కింగ్ చేయడము, క్యారేజ్ వే మీద పార్కింగ్ చేయడము, మెయిన్ రోడ్ మీద హెవీ వెహికల్ చేయడము, ఫిట్నెస్ లేకుండా ఉంటే ఏదో హెవీ వెహికల్ బ్రేక్ డౌన్ కావడము, దాంతో కూడా పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. అదే కాకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడము, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద కూడా మనం ప్యారలల్గా ఫోకస్ చేస్తున్నాము. ఫోకస్ చేసి యావరేజ్ టైం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే ఒక యావరేజ్ టైం యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో మన టైము మంచిగానే ఉంది. సో ఆ టైంనే మెయింటైన్ చేయాలి, ఇంకా అయితే ఇంప్రూవ్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి? సో రోడ్డు ప్రమాదాలు ఒకటి ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, అట్లనే ఈ రాంగ్ వేలో వెళ్ళడము. సో ఈ రోజు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్లేవాళ్ళు, రాంగ్ వేలో వెళ్లే వాళ్ళ మీద మనం ఫోకస్ చేశాము. మొత్తం హైదరాబాద్ నుంచి అరౌండ్ 1000 వెహికల్స్ వేరియస్ ప్లేసెస్లో టెంపరీగా డిటైన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ కూడా దానిపైన ఫైన్స్ ఇవన్నీ వేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. అంబులెన్సెస్ మీరు చూస్తే చాలా వరకు మనం అంబులెన్స్ స్టడీ తీసుకుంటే చాలా వరకును అది మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన అడిషనల్ సిపి గారు చెప్పినలాగా పేషెంట్స్ తీసుకుని వెళ్ళడానికి బ్లడ్ టెస్ట్ కి, ఈసీజీస్ కి ఇప్పుడు చూస్తే చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా అంబులెన్సెస్ పెట్టుకున్నారు. అదే కాకుండా చాలా అంబులెన్స్ ఫెసిలిటీస్ లేదు. అది ఎమర్జెన్సీ, క్రిటికల్ ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్ ని, P1 కేటగిరీ పేషెంట్ ని తీసుకొని వెళ్ళాలి. దాంట్లో ఆక్సిజన్ ఉండదు, ఏముండదు, జస్ట్ అంబులెన్స్ అని పేరు పెట్టుకోండి. ఎవరైనా అంబులెన్స్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు. దాని మీద కూడా డిసిషన్ తీసుకోండి, ఒక డ్రైవ్ చేస్తున్నాము. సో మనం చూడొచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసుఫ్ కూడా స్టేడియంలోని చాలా వాహనాలు, 1000కి సంబంధించిన వాహనాలు ఇందులో ఉన్నాయి. ఎవరైతే రాంగ్ సైడ్ అలాగే అపోజిషన్ సైడ్ లో ఎవరైతే వెహికల్స్ ట్రావెల్ చేశారో వారందరినీ ఇక్కడ తీసుకొచ్చి వారందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రాణం చాలా విలువైంది, ప్రాణాలు కాబట్టి కాపాడే విధంగా అలాగే చాలా జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాహనాలు నడపాలి. ఇది అందరి బాధ్యత అని పోలీసులు అవగాహన కూడా కల్పించారు. అయితే ఒకవేళ రూల్స్ మాత్రం బ్రేక్ చేస్తే కనుక ఖచ్చితంగా క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్.